హాయ్ గాయ్స్, ఈ రోజు మనం బెంగాలీ సినిమా చూద్దాం. వన్ లైనర్ ఏంటంటే, సాధారణంగా స్కూల్లో కాలేజీలో ఒక అమ్మాయిని టీచర్ వేధిస్తున్నాడని వింటుంటాం. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా ఆపోజిట్ గా ఉంటుంది. కాలేజీలో పాఠాలు చెప్పే టీచర్ కు పెళ్లైంది, అతనికి అందమైన భార్య ఉంది. కానీ ఒక రిచ్ స్టూడెంట్ తనను ప్రేమించాలని వెంటపడి వేధిస్తుంది. డబ్బుందన్న పొగరుతో టీచర్ ను ఒక బొమ్మలాగా ఆడిస్తుంటుంది. ఆ టీచర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అతడు ఏం చేశాడు అనేదే స్టోరీ. ఈ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సిరీస్ పేరు బటాషే గున్గున్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. స్టార్టింగ్ లో ఆరిందం అనే టీచర్ ను చూపించారు. ఆ పేరు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మనం అరవింద్ అని పిలుచుకుందాం. రాత్రిపూట భార్యకు కాల్ చేసి ఇప్పుడే మనం ఊరొదిలి వెళ్ళాలి అని చెప్పాడు. నువ్వు కారులో వెళ్తూనే ఉండు, కొంచెం సేపట్లో నిన్ను వచ్చి కలుస్తా అన్నాడు. అదే టైంలో అతని భార్య మిథిల వెళ్తున్న కారును ఒక లారీ ఢీ కొట్టింది. స్పాట్ కు హీరో వెళ్ళాడు. అయ్యో మిథిల, నీకేమైంది? ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నా, భయపడినట్లే జరిగింది. ఇప్పుడు నేనేం చేసేది అని అనుకుంటూనే వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ఆమె అన్కాన్షియస్ లో ఉంది. ఇంతకీ ఈ టీచర్ జీవితంలో ఏం జరిగింది, అతని భార్యకు ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమేంటని ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఇప్పుడు గురు అనే వ్యక్తిని చూపించారు. ఇతడు పొలిటీషియన్, లోకల్ పంచాయతీలను తీర్చే రౌడీ కూడా. ఇతనికి పెద్ద ఫ్యాక్టరీ కూడా ఉంది. చాలా మందిని బెదిరించి డబ్బులు లాగుతుంటాడు. తనను ఎదిరించే వారిని చంపేస్తుంటాడు. ఇతనికి భార్య, పెంపుడు కూతురు ఉంది. ఈ పెంపుడు కూతురు పేరే పల్లవి. ఈ సినిమా హీరోయిన్ ఈమెనే. వీళ్ళు ఉండే ఇల్లు సాధారణ ఇల్లు కాదు, అంతఃపురంలా ఉంటుంది. పల్లవికి తల్లి, ఈ పెంపుడు తండ్రి అంటే అస్సలు నచ్చరు. ఈ పల్లవి ప్రతిరోజు కారులోనే కాలేజీకి వెళ్తుంది. ఇప్పుడు నా కారు రిపేర్ అయింది, అందువల్ల తమ్ముడి కారు ఇవ్వాలి అని అడిగింది. మరి నీకిస్తే వాడెందులో వెళ్తాడని గురు అన్నాడు. వాడిని ఎందులోనైనా పంపుకోండి, కానీ డాక్యుమెంట్ లో సైన్ చేయాలంటే మర్యాదగా వాడి కారు ఇవ్వండి అని అంది. గురుకు వేరే దారి లేక తన కొడుకు కారు ఇచ్చాడు. అప్పుడే ఆమె డాక్యుమెంట్ లో సైన్ చేసింది. ఇప్పుడు వీరి మధ్య ఉన్న సంబంధాలను చెప్తున్నారు. ఈ గురు యాక్చువల్ గా పల్లవికి చిన్నాన్న. పల్లవి తండ్రి బతికి ఉన్నప్పుడు అతని కంట్రోల్లోనే బిజినెస్ ఉండేది. కానీ అతడు చనిపోవడానికి ముందు పల్లవి పేరుపై ఆస్తంతా రాశాడు. ఈ ఆస్తంతా పల్లవి పేరుపై ఉన్నప్పటికీ దాన్నంతా గురునే చూసుకుంటున్నాడు. అందువల్ల అతడు ఏం చేయాలన్నా కూడా పల్లవి సైన్ అవసరపడుతోంది. గురువుకు పల్లవి అంటే అస్సలు నచ్చదు. ఆమె పేరుపై ఆస్తంతా ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ చెప్పారు. యాక్చువల్ గా పల్లవి వాళ్ళ అమ్మ ఉందే, ఆమె తన భర్త చనిపోయిన తర్వాత భర్త తమ్ముడైన గురువును పెళ్లి చేసుకుంది. అందువల్లే పల్లవికి వాళ్ళ అమ్మ అంటే అస్సలు నచ్చదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ పాసం కోసం పల్లవి చాలా ఎదురు చూస్తోంది. కలకత్తాలో వీళ్ళకున్న కాలేజీకి హీరోయిన్ వచ్చింది. ఈమె పొగరుబోతు కదా, అందువల్ల లోపలికి రావాలా వద్దా అని అడగనే అడగదు. డైరెక్ట్ గా వెళ్లి కూర్చుంది. అప్పుడు హీరో అరవిందే క్లాస్ చెప్తున్నాడు. ఏంటి ఈ అమ్మాయి కనీసం మర్యాద లేకుండా పర్మిషన్ కూడా అడగకుండా వెళ్తోంది అని అనుకుంటున్నాడు. పల్లవిని కాస్త కోపంగా చూశాడు. అప్పుడు పల్లవి ఏడ్చుకుంటూ నోట్బుక్ లో ఏదేదో రాస్తోంది. అది కూడా హీరో గమనించాడు. క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలంతా వెళ్లిపోయారు. అప్పుడు హీరో పల్లవి దగ్గరకు వచ్చి, నువ్వు ఓకేనా, ఏదైనా గుర్తు చేసుకుని ఫీల్ అవుతున్నావా అంటున్నాడు. ఆ మాట అడగగానే పల్లవి కాస్త ప్రశాంతంగా ఫీల్ అయింది. ఏమీ లేదు సార్ అని ఆ క్లాస్ నుంచి బయటకు వెళ్ళింది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు పల్లవి కాలేజీకి వచ్చింది. ఎంట్రన్స్ లో కాలు తడబడి కింద పడింది. ఆమె మోకాలికి దెబ్బ తగిలింది. అప్పుడు అటు గుండా హీరో వెళ్తున్నాడు. వెళ్లి పల్లవికి హెల్ప్ చేశాడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తోంది. చిన్న వయసులో నేను కింద పడినప్పుడు మా నాన్న కూడా ఇలాగే చూసుకున్నాడు కదా, ఇతన్ని చూస్తుంటే మా నాన్నను చూసినట్లే ఉందే, ఇతడు నాపై ఎంత కేర్ తీసుకుంటున్నాడే అనుకుంటోంది. ఇప్పుడు ఆ సారు పల్లవికి బాగా నచ్చాడు. అదే టైంలో హీరో యొక్క స్నేహితుడు అక్కడికి వచ్చాడు. రే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? గురువు యొక్క పెంపుడు కూతురు. ఈ కాలేజ్ అంతా ఆ అమ్మాయిని చూస్తే భయపడుతుంది. ఆమెతో ఎవ్వరూ మాట్లాడరు. అనవసరంగా ఆమె దగ్గరకు వెళ్లి చిక్కుల్లో పడకు అని చెప్పాడు. ఇక హీరో క్లాస్ రూమ్ కు వెళ్ళాడు. కానీ హీరోయిన్ మాత్రం అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ బయటకు పంపించి ఆమె ఒక్కతే లోపల కూర్చుంది. ఇదంతా హీరోకు కొంచెం ఇరిటేట్ కలిగించింది. ఆ తర్వాత స్టాఫ్ రూమ్ కు కావాలనే హీరో పక్కకు వస్తోంది. హీరో పక్కన అతని ఫ్రెండ్ ఉంటాడే, అతన్ని బయటకు పంపించింది.
ఏదో డౌట్ అడుగుతున్నట్లు, కావాలనే అతని మీద పడి ఏదో డౌట్స్ అడుగుతున్నట్లు నటిస్తుంటుంది. నేను చదువులో వెనుకబడ్డాను, అందువల్ల స్పెషల్ గా ట్యూషన్ చెప్పాలని అతన్ని అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తుంటుంది. అతడు క్లాస్ చెప్తుంటే మత్తుగా అతన్నే చూస్తుంటుంది. కానీ హీరో యొక్క మనసులో మాత్రం అతని భార్య ఉంది. హీరో ఆ కాలేజీ యొక్క హాస్టల్లోనే ఉండి డ్యూటీ చేస్తున్నాడు. వీకెండ్స్ లో ఊరుకు వచ్చి తన భార్యతో ఉంటాడు. వీకెండ్ లో హీరో ఊరికి వచ్చాడంటే అతని భార్య చాలా సంతోషంగా ఉంటుంది. సీన్ కట్ చేస్తే పోలీస్ ఇన్స్పెక్టర్ ను చూపించారు. అతడు చాలా రోజులుగా మున్నా అనే వ్యక్తిని వెతుకుతున్నాడు. ఆ మున్నా ఎవరంటే పల్లవి వాళ్ళ నాన్న ఉంటాడే, అతని యొక్క అసిస్టెంట్. పల్లవి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఆ మున్నా వల్ల నాకు ప్రాణ భయం ఉందని గురు అనుకుంటాడు. అందువల్ల ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ కు డబ్బులు ఇచ్చి మున్నాను వెతకమని చెప్పాడు. హీరో హాస్టల్లో ఉన్నప్పుడు తన భార్యకు కాల్ చేసి చేపలు ఎలా వండాలో తెలుసుకుని వండుతుంటాడు. అప్పుడు రాత్రిపూట పల్లవి హీరోను కలవడానికి హాస్టల్ రూమ్ కు వచ్చింది. ఏంటి రాత్రి సమయంలో వచ్చావు అని హీరో అడుగుతున్నాడు. కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేద్దామని వచ్చాను అని హీరో యొక్క ఫ్రెండ్ ఉంటాడే, అతన్ని బయటకు పంపించింది. అప్పుడు హీరోకు భార్య నుంచి కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి. ఎవరు కాల్ చేసేది అని పల్లవి అడిగింది. అప్పుడు ఇతడు ఏమీ లేదు, నా ఫ్రెండే అని చెప్పాడు. అప్పుడు పల్లవి ఏమంటుందంటే, ఇలాంటి హాస్టల్లో ఎందుకు ఉంటున్నారు, ఇక్కడ ఏసీ కూడా లేదు, మీరు వెంటనే బయలుదేరండి, మా గెస్ట్ హౌస్ కు వచ్చి ఉండండి అని అంటోంది. అయ్యయ్యో అదంతా నాకు సెట్ కాదు, ఈ హాస్టలే చాలు అని అరవింద్ అన్నాడు. కానీ ఆ మాటలు విని పల్లవి టెన్షన్ అయిపోయింది. తన పక్కనే ఉన్న డ్రైవర్ ను బాగా కొడుతోంది. ఏరా, నేను ఒకటి చెప్తే అది కరెక్ట్ గా చెయ్యవా, నేనేం చెప్తానో మిగతా వాళ్ళు అదే చేయాలి, ఓకేనా అంటోంది. అప్పుడు హీరోకు అంతా అర్థమైపోయింది ఆమె తనకే చెప్తోందని. నాపై ఉన్న కోపాన్ని పల్లవి అతనిపై చూపించిందని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు హీరో వైపు తిరిగి మీరు గెస్ట్ హౌస్ లో ఉంటారా అని అడగలేదు, తప్పకుండా ఉండి తీరాల్సిందే అంది. ఆమె వెళ్లిపోయింది. కాసేపట్లోనే ఈ హాస్టల్లో కరెంటు పోయింది. ఆ కరెంటు కట్ చేసింది ఎవరో తెలుసా, హీరోయిన్ యొక్క అనుచరుడు. ఆ అనుచరుడు వేరెవరో కాదు, పోలీసులు వెతుకుతున్న మున్నా. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. చిన్న వయసు నుంచే పల్లవి మంకు పట్టు పడుతుంది. తను ఏదైనా కావాలనుకుంటే అది అంది తీరాల్సిందే, లేదంటే ఎలాగైనా చేసి దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చిన్నప్పుడు ఆమె ఉయ్యాల ఊగుతోంది. ఆమెను లేపి ఒక పిల్లాడు కూర్చుని ఉయ్యాల ఊగుతుంటాడు. అప్పుడు ఆమె ఉయ్యాల ఊగుతావా, సరే కూర్చో నేనే ఊపుతా అని ఊపింది. బాగా ఊపి అతన్ని కింద పడేసింది. పల్లవి ఏదైనా ఇష్టపడిందంటే అది తనకు అంది తీరాల్సిందే. తన నుంచి దాన్ని ఎవరైనా దూరం చేయాలని అనుకుంటే వాళ్ళను ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది అని ఈ గుణం చిన్న వయసు నుంచే ఉంది అని చూపించారు. ఇప్పుడు హీరో కాలేజీ ప్రిన్సిపల్ ను కలిశాడు. సార్, హాస్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరెంటు కూడా పోతుంది సార్ అని చెప్పాడు. అందుకోసమే సార్ నేను మిమ్మల్ని పల్లవి యొక్క గెస్ట్ హౌస్ లో ఉంచడానికి ట్రై చేస్తున్నా అన్నాడు. ఈ మాట కూడా ప్రిన్సిపల్ అనగానే అతనికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకోవైపు పల్లవి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్లి కొన్ని డాక్యుమెంట్ లో సైన్ చేసింది. అప్పుడు అతడేమనుకుంటున్నాడంటే, ఎన్నాళ్ళని ఈమె దగ్గర నేను బతిమలాడుతూ ఉండేది, త్వరలోనే ఈమెని చంపేసి ఈ ఫ్యాక్టరీ అంతా నా పేరుపై రాసుకోవాలి అనుకుంటున్నాడు. ఇక కాలేజీ అయిపోయిన తర్వాత హీరో తన భార్యకు కాల్ చేశాడు. ఏంటి మీ గొంతు ఒకలాగా ఉంది, ఈ వారం ఇంటికి వస్తారా రారా అని అడుగుతోంది. ఇతడు నేను రాలేను అని అన్నాడు. అప్పుడు సడన్ గా వెనక పల్లవి వచ్చి నిలబడింది. పల్లవి రాగానే సర్ది చెప్పి హీరో ఫోన్ పెట్టేశాడు. హీరోకు పెళ్లి అయిన విషయం పల్లవికి తెలియదు. అతని దగ్గరకు వచ్చి వయ్యారాలు పోతోంది. కానీ హీరో ఇదంతా ఆఫ్ చేయాలని అనుకున్నాడు. ఇదిగో చూడమ్మా, నేను ఒక టీచర్ ని, నువ్వు స్టూడెంట్ వి, హద్దులు దాటొద్దు, ఇది చాలా తప్పు అంటున్నాడు. కానీ అతని మాటలు వింటుంటే ఆమెకు నవ్వొస్తోంది. ఒక రోజు అరవింద్ కు పల్లవి యొక్క చిన్న అన్న అయిన గురు ఫోన్ చేశాడు. ఏంటయ్యా, నువ్వు హాస్టల్ నుంచేని వేరే ఎక్కడికో షిఫ్ట్ కాబోతున్నావట, మర్యాదగా నువ్వు మా గెస్ట్ హౌస్ కే రా, అక్కడి కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళావనుకో ఉద్యోగంలోంచి తీసేస్తా అని బెదిరించాడు. కట్ చేస్తే ఇప్పుడు పల్లవి వాళ్ళ చిన్న గురువు ముందు కూర్చుని ఉంది. నేను ఈ డాక్యుమెంట్ లో సైన్ చేయాలంటే నా లవర్ అయిన ఆ టీచర్ తో ఇలా మాట్లాడాలని బెదిరించింది. అందువల్లే ఆ చిన్న అలా మాట్లాడాడు. ఆ తర్వాత ఆమె సైన్ చేసి వెళ్లిపోయింది. ఇక వేరే దారి లేక హీరో పల్లవి యొక్క గెస్ట్ హౌస్ కే వెళ్ళాడు. ఇక తరచుగా హీరోయిన్ గెస్ట్ హౌస్ కు వచ్చేది. కంఫర్టబుల్ గా ఉండండి, కొంచెం కూడా సిగ్గుపడొద్దండి అని చెప్పేది. ఈమె తరచుగా వెళ్లి అతనితో మాట్లాడుతుంటే గురు పల్లవి వాళ్ళ అమ్మ చూసేవాళ్ళు. గురు ఏమంటున్నాడంటే, చిన్నప్పటి నుంచి నీ కూతురు డిఫరెంట్ బొమ్మలతో ఆడుకునేది, ఇప్పుడు ఆమెకు కొత్తగా ఈ టీచర్ బొమ్మ అవసరపడిందేమో అంటున్నాడు. ఈ టీచర్ బొమ్మను ఎలా
యూజ్ చేస్తుందో అని తల్లి కూడా భయపడుతోంది. హీరో కాస్త ప్రశాంతత కోసం ఏరు పక్కకు వచ్చాడు. అప్పుడు ఆమె కూడా వచ్చింది. నేను జీవితంలో అంతా కోల్పోయాను, నాకంటూ ఎవరూ లేరు అని అనుకుంటున్న క్రమంలోనే మీరు నాపై ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటి మిమ్మల్ని వదులుకోవాలని నేను అనుకోవట్లేదు. మీతో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అని హీరో చెంపపై కిస్ చేసింది. అప్పుడు హీరో షాక్ అయిపోయాడు. రాత్రి ఈ విషయం హీరో తన ఫ్రెండ్ కు చెప్పాడు. ఏంట్రా ముద్దుతో ఆగిందా లేక ఇంకా ముందుకు వెళ్ళావా అని ఆ ఫ్రెండ్ ఆట పట్టిస్తున్నాడు. రేయ్, నాకు పెళ్లి అయిందన్న విషయం నువ్వు మర్చిపోయావా ఏంటి? ఈ విషయం ఎలాగైనా పల్లవికి చెప్పాలరా, కానీ నాకు భయంగా ఉంది. ఇంకోవైపు పల్లవి అనే అమ్మాయి నాతో ఇలా ప్రవర్తిస్తోంది అని నా భార్యకు చెప్పడానికి కూడా భయంగా ఉంది. ఈమె దగ్గర ఇరుక్కుని చాలా ఇబ్బంది పడుతున్నా అంటుంటాడు. వీకెండ్ అయింది. హీరోయిన్ కాల్ చేస్తుంటే హీరో ఫోన్ తీయట్లేదు. చాలా సార్లు కాల్ చేసింది. ఆమెకు మస్తు కోపం వచ్చింది. కాలేజీ మొత్తం హీరో కోసం వెతికింది. అప్పుడు కూడా కనిపించలేదు. ఇక వేరే దారి లేక హీరో యొక్క ఫ్రెండ్ ఉంటాడే, అతనికి గన్ చూపి బెదిరిస్తోంది. అరవింద్ ఎక్కడా అని అడుగుతుంటే ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, నాతోనైతే ఊరికి వెళ్తున్నా అని చెప్పాడు. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదు అని ఆ ఫ్రెండ్ చెప్పాడు. సీన్ కట్ చేస్తే హీరో తన ఊరుకు వచ్చాడు. హీరో వాళ్ళ అమ్మ క్యాన్సర్ పేషెంట్. ఆమెను హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఫ్రెండ్ నుంచి హీరోకు కాల్ వచ్చింది. చెప్పరా, ఊరుకు వచ్చాను, హాస్పిటల్లోనే ఉన్నా, అమ్మకు బాగానే ఉంది అని అంటుంటే ఆ ఫ్రెండ్ ఇదంతా లౌడ్ స్పీకర్ లో పెట్టాడు. హీరో మాట్లాడేది పల్లవి కూడా విన్నది. సరేరా అని ఫ్రెండ్ అంటుంటే అయితే ఓకేరా, నాతో పాటు మిథిల కూడా ఉందిరా అని అన్నాడు. అదంతా విన్న పల్లవి ఎవరు ఆ మిథిల అని అడిగింది. అతడు కూడా భార్య అనే విషయం దాచిపెట్టి మేబీ రిలేటివ్ అయి ఉండొచ్చు అని అన్నాడు. కానీ పల్లవికి అనుమానంగా ఉంది, హీరోకు ఏదో ఒక అమ్మాయితో సంబంధం ఉండి ఉంటుందని. ఇంకోవైపు హీరో వాళ్ళ అమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత తన భార్యతో కలిసి ఇంటికి వచ్చాడు. ఈ పల్లవి హీరో రూమ్ కు వెళ్లి అతని బ్యాగ్ ను చెక్ చేసింది. అందులో ఒక ఫోటో దొరికింది. హీరో అతని భార్య కలిసి ఉన్న పెళ్లి ఫోటోను చూసింది. అప్పుడే ఆమెకు అర్థమైంది హీరోకు పెళ్లి అయిందని. అప్పుడు ఆమె బాగా ఏడ్చింది. కానీ హీరోను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, అతన్ని నా సొంతం చేసుకోవాలి అనుకుంటోంది. వెంటనే తన నమ్మకస్తుడైన మున్నాకు కాల్ చేసింది. అతన్ని హీరో అడ్మిట్ చేశాడే వాళ్ళ అమ్మను అక్కడికి వెళ్ళమని చెప్పింది. ఇప్పుడు ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. 6 ఏళ్ల క్రితం పల్లవికి ప్రాణ స్నేహితురాలు ఉండేది. ఆమెను ఒక అబ్బాయి వన్ సైడ్ గా లవ్ చేస్తూ టార్చర్ చేసేవాడు. అప్పుడు పల్లవి టెన్షన్ అయిపోయి తన ఫ్రెండ్ ను కాపాడాలని అనుకుంది. ఆమె యొక్క జుట్టును కత్తిరించి ఆ అబ్బాయి ముందుకు తీసుకెళ్లింది. అప్పుడు ఆ అబ్బాయి టెన్షన్ అయిపోయి నీ అందమైన జుట్టును ఎందుకు కత్తిరించుకున్నావు అని అడిగాడు. నువ్వు నాకు నచ్చలేదు, అందువల్ల నీకు నచ్చిన ఈ జుట్టు ఉండకూడదని ఇలా కట్ చేసుకున్నా అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అప్పుడు పల్లవి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి నువ్వు ఆమె దగ్గరికి వెళ్లి నేను మంచిదాన్ని కాదని చెప్పావు, అందువల్లే ఆమెకు నీపై ఎక్కించి చెప్పి ఇలా చేసా అంటోంది. దీన్ని బట్టి పల్లవి గురించి ఏం చెప్తున్నారంటే పల్లవికి ఎవరైనా ద్రోహం చేశారనుకోండి వారిపై ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టదు అని చెబుతున్నారు. ఆ గుణం ఇప్పటికీ ఇంకా ఈమెకు ఉంది. మరుసటి రోజు హీరో హాస్పిటల్ కు వచ్చాడు. హాస్పిటల్లో డబ్బు కట్టి వాళ్ళ అమ్మను డిశ్చార్జ్ చేద్దామని అనుకుంటున్నాడు. హాస్పిటల్లో చూస్తే వాళ్ళ అమ్మ కనిపించట్లేదు. రిసెప్షన్ లో అడిగితే ఎవరో బిల్లు కట్టినట్లు చెప్పారు. ఎవర్రా ఇదంతా చేసిందని చూస్తే అది వేరెవరో కాదు, పల్లవే. హీరో వాళ్ళ అమ్మను వీల్ చైర్ లో కూర్చోబెట్టి తోసుకుంటూ హీరో ముందుకు వచ్చింది. అక్కడే హీరో వాళ్ళ భార్య కూడా ఉంది. ఎవరండి ఈ అమ్మాయి, బిల్లును ఆమెందుకు కట్టింది అని భార్య అడుగుతోంది. అప్పుడు పల్లవి ఈయన నా ఫేవరెట్ టీచర్, సార్ వాళ్ళ అమ్మకు బాగాలేదని తెలిసింది, అందువల్లే నేను ఇక్కడికి వచ్చాను, మా అమ్మలాగే ఫీల్ అయ్యి బిల్ కట్టా అంటోంది. ఇలా చెప్తుంటే హీరో కన్ఫ్యూజన్ లో అలాగే చూస్తున్నాడు. అప్పుడు హీరో యొక్క భార్యకు లైట్ గా సందేహం కలుగుతోంది. సరే అమ్మా, మా కోసం ఇంత సాయం చేసావే, ఇంటికి వచ్చి టీ తాగైనా వెళ్ళు అని పిలిచారు. అప్పుడు హీరో షాక్ అయిపోయి చూస్తున్నాడు. అయ్యయ్యో, నాకు పెళ్లైన విషయం పల్లవికి తెలిసిపోయిందే, ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో అనుకుంటున్నాడు. ఇక ఇంటికి వచ్చారు. అమ్మ భార్య లోపలికి వెళ్లిన తర్వాత పల్లవిని చూస్తూ ఎందుకు ఇలా వచ్చి నా ప్రాణాలు తీస్తున్నావు, నాకు పెళ్లైన విషయం తెలిసిపోయింది కదా, దయచేసి నన్ను వదిలేయి, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళు అని మొక్కుతున్నాడు. అప్పుడు అటువైపు వచ్చిన హీరో యొక్క భార్య చూసింది. ఏంటండి ఈ అమ్మాయితో ఇలా మాట్లాడుతున్నారు అని అంది. అప్పుడు పల్లవి ఏమంటుందంటే నేను బిల్లు కట్టాను కదా, అందుకు సారు చాలా బాధపడుతున్నాడు, ఆ డబ్బు తిరిగి తీసుకో అని బతిమిలాడుతున్నాడు, మీరేమి తప్పుగా అనుకోవద్దండి అంది. అప్పుడు ఆ భార్య సందేహపడుతూనే సరే లోపలికి రామ్మా అని పిలిచింది. లేదు, నేను ఇంట్లోకి వస్తే అది బాగుండదు, ఇప్పుడు వెళ్ళిపోతాను, ఏదో ఒక రోజు ఈ ఇంట్లో ఉండేటట్లే వస్తా అంటోంది. నవ్వుకుంటూ వెళ్తుంటే
హీరో యొక్క భార్య అతన్ని సందేహంగా చూస్తోంది. సీన్ కట్ చేస్తే హీరో ఆ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి పల్లవి తన భార్య ముందే ఎలా మాట్లాడిందో చెప్తున్నాడు. ఇకపై ఊరికే ఉండను, పల్లవి వాళ్ళ చిన్నాన్న దగ్గరికే వెళ్లి మొత్తం చెప్తా అని వెళ్ళాడు. పల్లవి నన్ను టార్చర్ చేస్తోంది, ఆమెను మీరే మందలించాలి అని చెప్తున్నాడు. కానీ వాళ్ళేమంటున్నారంటే మేం చెప్తే మా అమ్మాయి అస్సలు వినదు, చిన్న వయసు నుంచేని తన ఇష్ట ప్రకారమే చేస్తుంది, మేమేమీ చేయలేము అని అన్నారు. ఈ పల్లవి పెట్టే హింసల వల్ల హీరో ఇప్పుడు తన భార్యతో కూడా సరిగా మాట్లాడట్లేదు. అందువల్ల అతని భార్య హర్ట్ అయింది. ఒక రోజు పల్లవి ఫోన్ నుంచేని హీరోకు 3 మెసేజ్లు వచ్చాయి. ఇంతకు ముందు ఒకసారి హీరో చెంపపై పల్లవి కిస్ చేసిందే, ఆ ఫోటోను రహస్యంగా తీయించి హీరోకు పంపించింది. అది చూసి హీరో భయపడిపోయాడు. అప్పుడు పల్లవి స్టాఫ్ రూమ్ కు వచ్చి హీరో యొక్క సీట్ లోనే కాలు మీద కాలేసుకుని కూర్చుంది. పల్లవి నీతో మాట్లాడాలి, కాస్త బయటకు రా అని తీసుకెళ్లాడు. రే అరవింద్ కాస్త నెమ్మదిగా వెళ్ళరా అని అరుస్తోంది. అక్కడున్న వాళ్ళంతా వింతగా చూస్తున్నారు. ఒక స్టూడెంట్ సార్ను పేరు పెట్టి పిలవడమే కాదు రే అని అంటుందా అని అంతా ఆమెనే చూస్తున్నారు. పల్లవి నీకేం కావాలి, ఎందుకు ఇలా ఫోటోలు పంపించి బెదిరిస్తున్నావు అని అడిగాడు. సార్ ఇవి మన ఇద్దరి మధ్య తీపి జ్ఞాపకాలు, అందుకే ఇలా స్టోర్ చేయించా అంటోంది. మరో విషయం, ఇకపై నేను చెప్పినట్లే మీరు చేయాలి, నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలి, నా టాయ్ లాగే ప్రవర్తించాలి అంటోంది. ఒకవేళ నేను చెప్పినట్లు వినలేదనుకోండి ఈ ఫోటోను మీ భార్యకు పంపిస్తా అని బెదిరించింది. ఒక రోజు రాత్రి నిద్ర పట్టకపోవడంతో వరండాలో పల్లవి నడుస్తోంది. అప్పుడే పల్లవి యొక్క తమ్ముడు అక్కడికి వచ్చాడు. పల్లవికి తమ్ముడు అంటే అస్సలు నచ్చదు, కానీ తమ్ముడికి మాత్రం పల్లవి అంటే చాలా చాలా ఇష్టం. తమ్ముడు నచ్చకపోవడానికి కారణం ఏంటంటే ఇతడు వాళ్ళ నాన్నకు పుట్టలేదు, చిన్నాన్నకు పల్లవి వాళ్ళ అమ్మకు పుట్టాడు. కానీ అతడు ప్రేమగా మాట్లాడడంతో ఆ రాత్రే అతనితో ఫ్రెండ్ అయింది. ఇంకోవైపు హీరో యొక్క భార్య టీవీ చూస్తోంది. అప్పుడు ఆమె ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. హీరోకు పల్లవి ముద్దిచ్చినట్లు ఫోటో ఉంటుంది, అది ఇక్కడికి పంపించింది. ఆ ఫోటోను చూడగానే హీరో భార్య తల్లడిల్లిపోయింది. నా భర్త నాకింత ద్రోహం చేశాడు అని అనుకుంటోంది. ఆ ఫోటోను చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. అప్పుడే ప్రెగ్నెన్సీ కిట్ తీసి చూసింది. ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు తెలిసింది. ఇంకా ఈ విషయం తన భర్తకు చెప్పనే లేదు. హీరోకు ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయట్లేదు. ఇంకోవైపు హీరో ఈ గెస్ట్ హౌస్ లో ఉండలేనని చెప్పి మళ్ళీ ఆ హాస్టల్ కే వెళ్ళాడు. ఉదయం ఎవరో వచ్చి కాలేజీ హాస్టల్ తలుపు తడుతున్నారు. ఎవర్రా అని చూస్తే హీరో యొక్క భార్య వచ్చింది. ఫోన్ చేస్తే తీయట్లేదు, ఫోన్ ఎక్కడ పెట్టారు అని అడుగుతోంది. తనకు వచ్చిన ఫోటోలు చూపించి ఎన్నాళ్ళుగా సాగుతోంది, నాకెందుకు ద్రోహం చేస్తున్నావు అని అడిగింది. ఆ ఫోటోను చూడగానే హీరో స్టన్ అయిపోయాడు. అప్పుడు ఫ్రెండ్ వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమ్మా ఇది ఒక సాధారణ విషయం, ఈ కాలేజీలో అరవింద్ పై అందరికీ క్రష్, మేము ఒక రోజు టూర్ కు వెళ్ళాము, అందరూ అప్పుడు అరవింద్ తో ఫోటోలు తీసుకున్నారు, కానీ అప్పుడు పల్లవి మాత్రం క్యాజువల్ గా ఇలా కిస్ చేస్తూ ఫోటో తీసుకుంది, ఆ ఫోటోనే ఇది, ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదమ్మా అని ఆ ఫ్రెండ్ సర్ది చెప్తున్నాడు. కానీ యాక్చువల్ గా ఏం జరిగిందంటే పల్లవి హీరోను ప్రేమిస్తున్నట్లు గురువుకు చెప్పింది. పెళ్లికి ముందే హీరోతో హనీమూన్ కు పంపాలని చెప్పింది. అందువల్ల గురువు కూడా బలవంతం చేసి పల్లవితో హీరోను టూర్ కు పంపించాడు. అప్పుడు అతడు ఒక ఏరు దగ్గరకు వచ్చి నిలబడితే ఆమె అతని దగ్గరగా వచ్చి కిస్ చేసింది. కానీ ఇదంతా హీరో తన భార్యకు చెప్పలేదు. ఎలాగోలా చేసి ఆమెకు సర్ది చెప్పారు. అప్పుడు ఆమె భర్తను హగ్ చేసుకుని ఊరికి వెళ్లిపోయింది. ఒక రోజు రాత్రి పల్లవి హీరోకు ఒక వీడియో పంపించింది. నువ్వు నన్ను ప్రేమించలేదంటే నేను చచ్చిపోతా అని అందులో ఉంది. అప్పుడు హీరో భయపడిపోయాడు. ఆ రాత్రి తన భార్యను వదిలి పల్లవిని వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళాడు. నేరుగా చిన్నాన్న గురువును చూశాడు. అప్పుడు ఆ గురు నా కూతురుకు ఏమైనా అయ్యిందనుకో నీ అంతు చూస్తా, మర్యాదగా వెళ్లి నా కూతురుని తీసుకురా అంటున్నాడు. కానీ హీరోయిన్ ఇదంతా ఆట పట్టించేలా చేసింది. నిజంగా హీరోకు తనపై ప్రేమ ఉందా లేదా తెలుసుకోవాలని అలా చేసింది. హీరో తనను వెతుకుతున్నాడా లేదా అని తన అనుచరుడు మున్నాను అడిగి తెలుసుకుంటోంది. ఇంకోవైపు హీరో భార్య రాత్రిపూట ఇతడు ఎక్కడికి వెళ్ళాడు, ఏదో విషయం నా దగ్గర దాస్తున్నాడు అని హీరో యొక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అడుగుతోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అడుగుతుంటే వేరే దారి లేక అతడు పల్లవి అనే అమ్మాయి నీ భర్తను లవ్ చేస్తోంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఈమె గుండె పగిలిపోయింది. ఆ రాత్రే ఊరికి బయలుదేరి వెళ్ళింది. పల్లవి తన తమ్ముడితో గేమ్ ఆడి ఇంటికి వచ్చింది. ఇంకోవైపు తన భార్యకు సర్ది చెప్పడానికి హీరో రైల్వే స్టేషన్ కు వెళ్ళాడు. ఆ లోపే ఆమె వెళ్లిపోయింది. ఇక ఉదయం పూట హీరోయిన్ దగ్గరకు వచ్చిన తల్లి పెళ్లి అయిన అతన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, అతన్ని వదిలేయంది, ఇది చెప్పడానికి నువ్వెవరు, ఇంతకీ నువ్వెవరిని పెళ్లి
పెళ్లి చేసుకున్నావో నీకు అర్థమవుతోందా అంది. ఇదంతా చెప్పడానికి నాన్నను వదిలేసి నాన్న తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నావే, నువ్వు చెబుతున్నావా, సిగ్గుగా లేదా అంది. అదే టైంలో పల్లవి యొక్క ఫోన్ ను గురు తీసి చూశాడు. నిన్న రాత్రి పల్లవి తన తమ్మునితో కలిసి ఫోటో తీసుకుంది. అందులో మున్నా నిలబడి ఉన్నాడు. ఇతడు చాలా రోజులుగా మున్నాను వెతికిస్తున్నాడు చంపడం కోసం. ఇక మున్నాను చూడగానే దొరికారా వీడు అని సంతోషపడుతున్నాడు. ఇప్పుడు హీరోకు ఫోన్ వచ్చింది. హీరో యొక్క భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భర్త నన్ను మోసం చేస్తున్నాడని చెప్పింది. పోలీసులే హీరోకు కాల్ చేసి పిలిచారు. చిన్న మిస్అండర్స్టాండింగ్, అందువల్ల కోపంతో నా భార్య ఇక్కడికి వచ్చింది, క్షమించండి అని హీరో అంటున్నాడు. భార్యను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక భార్యను తీసుకుని ఊరుకొచ్చాడు. అప్పుడు ఆమె ఒక విషయం చెప్తోంది. నీకు నేను కావాలా పల్లవి కావాలా అని అడిగింది. నాకు నువ్వే కావాలి అని అన్నాడు. పల్లవి అనే అమ్మాయి నా వెంటో పడుతోంది, ఇందులో నా తప్పేమీ లేదు అంటున్నాడు. అదే టైంలో హీరోకు పల్లవి ఫోన్ చేసింది. అప్పుడు ఆ భార్యకు కోపం వచ్చి మీరు పల్లవితోనే మాట్లాడుకోండి అని కోపంగా ఇంట్లోకి వెళ్ళింది. ఫోన్ రిసీవ్ చేసుకున్న హీరో పల్లవి నీకేం కావాలి అని అరిచాడు. నువ్వే కావాలి, ఇంతకీ ఊరికెందుకు వెళ్ళావు, నువ్వు త్వరగా ఇక్కడికి రా, నువ్వు గాని రాలేదనుకో నీ ఫ్రెండ్ ఉన్నాడే వాడిపై కిరోసిన్ పోసాను, కాసేపట్లో ఇక్కడ ఉండకపోతే కాల్చి పడేస్తా అంటోంది. అప్పుడు ఏం చేయాలో హీరోకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే ఫ్రెండ్ ను పల్లవి చంపేలా ఉంది, ఇక వెళ్తేనేమో భార్య తప్పుగా అర్థం చేసుకుంటుంది, ఏం చేయాలరా అని ఆలోచించాడు. ఇక ఎలాగైనా చేసి ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకుని పల్లవి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ భార్య నాకంటే నీకు పల్లవి ఎక్కువ అయిపోయిందా అని అపార్థం చేసుకుంది. ఊరికి వచ్చిన తర్వాత పల్లవిని కలిస్తే ఆమె ఒక వకీల్ ను పిలిచింది. ఏంటిది, వకీల్ని ఎందుకు పిలిచావు అని అడుగుతుంటే ఇదంతా మన ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పి డివోర్స్ నోటీస్ అతని ముందు పెట్టింది. ఇందులో నువ్వు సైన్ చేయి, ఆ తర్వాత నీ భార్యతో కూడా సైన్ చేయించు, నీ భార్యకు డివోర్స్ ఇయ్యి, ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటోంది. కానీ హీరో కోపంతో లేచి వెళ్లిపోయాడు. ఇంకోవైపు గురు పోలీసును కలిసి ఆ మున్నా ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు, మనం ఈ పల్లవిని కిడ్నాప్ చేశామనుకో వాడంతట వాడే వస్తాడు, ఇక ఒకేసారి ఇద్దరిని చంపేద్దామని ప్లాన్ వేస్తున్నాడు. హీరో కాలేజీకి వచ్చేటప్పుడు చాలా మంది పిల్లలు అతన్ని ఆట పట్టిస్తున్నారు. రేయ్ ఇతడికి పిల్ల ఉండగా ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందట్రా, ఇతడు పల్లవితో జాలీగా గడుపుతున్నాడు, ఒకవైపు భార్య ఇంకోవైపు పల్లవి అని మాట్లాడుతుంటే ఇతనికి చాలా అవమానంగా అనిపించింది. అప్పుడు హీరోకు పిచ్చ కోపం వచ్చి పల్లవిని చెంపపై కొట్టాడు. కానీ ఆమె కోప్పడకుండా సంతోషంగానే చూస్తోంది. పల్లవిని టీచర్ కొట్టిన విషయం పల్లవి యొక్క తల్లికి తెలిసింది. ఆ విషయం గురువుకు చెప్పి ఇక చూస్తుంటే పల్లవి చాలా హద్దులు దాటుతోంది, ఎలాగైనా చేసి ఆమెను మనం స్టాప్ చేయాలి అంది. ఇంకోవైపు పల్లవి నేరుగా హీరో యొక్క భార్యనే కలిసింది. అప్పుడు హీరో భార్య నేరుగానే నువ్వు నా భర్తను లవ్ చేస్తున్నావా అని అడిగింది. అవును అని పల్లవి అంది. ఇంకోవైపు ఫ్రెండ్ హీరోతో ఏమంటున్నాడంటే రేయ్ ఆ పల్లవి చాలా డేంజర్ రా, తను కోరుకున్నది సొంతం చేసుకోకుండా వదిలిపెట్టదు, నన్ను చంపడానికి ప్రయత్నించిందని చెప్పట్లేదురా, నాకెందుకో నువ్వు ఆమెతో కలిసి బతికితేనే మంచిదనిపిస్తోందిరా అంటున్నాడు. ఇంకోవైపు గుండె పగిలిపోయిన హీరో యొక్క భార్య పల్లవితో మాట్లాడి కోపంగా వెళ్లిపోతోంది. ఆ తర్వాత పల్లవి హీరో యొక్క భార్యను కలిసి మాట్లాడింది కదా, అదంతా రికార్డ్ చేసి హీరోకు పంపించింది. ఇప్పుడు హీరో తనకిష్టమైన భార్యతో ఉండలేక ఈ పల్లవి యొక్క టార్చర్ తట్టుకోలేక ఒక ఏరు దగ్గరికి వచ్చాడు. హీరో ఏరునే చూస్తూని ఉంటుంటే ఒక అనుచరుడు చూసి పల్లవికి కాల్ చేశాడు. అప్పుడు పల్లవి వేగంగా వచ్చింది. అప్పుడు పల్లవి కళ్ళ ముందే హీరో అందులో దూకి చనిపోవాలని అనుకున్నాడు. కానీ పల్లవి నీళ్ళలోకి దూకి హీరోను కాపాడింది. నన్ను అలాగే వదిలేయొచ్చు కదా, ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నా అని హీరో ఏడ్చాడు. అప్పుడు అతన్ని ఓదార్చి ఒక గుడికి తీసుకెళ్లింది. అప్పుడు పల్లవి సారీ కట్టుకుని వచ్చింది. అప్పుడు ఆమెను చూసినప్పుడు తన భార్యలాగే కనిపిస్తోంది. అప్పుడు ఆమె ఒక ముఖ్యమైన విషయం చెప్తోంది. నేను మీ భార్యను కలిసినప్పుడు ఒక ముఖ్యమైన విషయం నోట్ చేశాను. ఆమె చేతిలో హాస్పిటల్ యొక్క ఫైల్ ఉండింది. అది చూసినప్పుడు మీ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు తెలుసుకున్నా అంది. ఇప్పటి వరకు తన భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం ఇతనికి తెలియదు కదా, ఇప్పుడు తెలిసిన తర్వాత సంతోషపడ్డాడు. ఈ విషయం నా భార్య చెప్పనేలేదే అని ఫీల్ అయ్యాడు. ఇంకోవైపు హీరో భార్య నేను ట్రెడిషనల్ గా చీర కట్టుకుని ఉంటున్నాను కదా, అందువల్లే నా భర్తకు నేను నచ్చట్లేదేమో, నేను కూడా ఈ పల్లవిలాగే మోడర్న్ గా ఉండాలని బ్యూటీ పార్లర్ కు వెళ్లి తనను చేంజ్ చేసుకుంది. ఇంకోవైపు ఈ పల్లవి పాపం హీరోను చాలా ఇబ్బంది పెడుతున్నట్లున్నాను, చాలా హద్దులు దాటాను, ఇక ఇతన్ని వదిలేద్దామని అనుకుంది. ఇక నీ జీవితంలోకి రాను అని ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. కానీ ఇక్కడే ఒక అనుకోని సంఘటన జరిగింది. అప్పుడు
పల్లవి యొక్క కారును ఒక గ్రూపు దారి మళ్లించింది. ఆమెను కిడ్నాప్ చేశారు. ఇంకోవైపు హీరో హాస్టల్ కు వచ్చినప్పుడు డాక్టర్ నుంచి కాల్ వచ్చింది. మీ భార్యకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ను మాట్లాడుతున్నాను. మీ భార్య గర్భస్రావం చేయాలని హాస్పిటల్ కు వచ్చింది. మీకు సమ్మతమేనా అని అడగగానే హీరో షాక్ అయ్యాడు. ఇక వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాడు. దయచేసి గర్భస్రావం చేసుకోవద్దు అని భార్యను ఆపుతున్నాడు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఒక ట్రాప్ లో చిక్కుకున్నాను. నాకు నువ్వే ప్రాణం. నీతో తప్ప నేను ఇంకెవరితోనూ జీవితం పంచుకోలేను అని చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ కిడ్నాప్ చేశారు కదా, వీడియో తీసి హీరోకు పంపించారు. అది చూసి హీరో బెదిరిపోయాడు. పల్లవి అంటే ఇష్టం లేదు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమెను కాపాడకుండా వదిలివేయాలా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు పల్లవిని కిడ్నాప్ చేసింది వేరెవరో కాదు, ఆమె చిన్నాన్నే. ఈ గురు పోలీస్ ఇన్స్పెక్టర్ తో కలిసి ఒక ప్లాన్ చేస్తున్నాడు. పల్లవిని చంపేసి ఆ నింద టీచర్ పై వేద్దామని మాట్లాడుకుంటున్నారు. హీరోకు కాల్ చేసి మా అమ్మాయికి ఏమైనా అయ్యిందంటే నీ అంతు చూస్తామని బెదిరించారు. అప్పుడు హీరో యొక్క భార్య మీరు వెళ్ళండి, పల్లవిని కాపాడండి అని హీరోను పంపిస్తోంది. ఇంకోవైపు గురు యొక్క ప్లాన్ అంతా పల్లవి వాళ్ళ అమ్మకు తెలిసింది. నా కూతురును చంపేసి ఆస్తంతా నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావా? నీకెంత ధైర్యం? నా బిడ్డనే చంపాలని అనుకుంటావా అని అతనితో గొడవ పడుతోంది. అప్పుడు గురు పల్లవి వాళ్ళ అమ్మ తలపై గట్టిగా కొట్టాడు. ఆమె మైకంలో పడిపోయింది. హీరోయిన్ ను ఫ్యాక్టరీలో కట్టిపెట్టారు. ఆమెను కాపాడడం కోసం అక్కడికి మున్నా వచ్చాడు. ఆ తర్వాత హీరో వచ్చాడు. ఆపదలో ఉన్న పల్లవిని కాపాడాడు. అక్కడున్న రౌడీలను కొట్టాడు. అప్పుడు ఒక అనుచరుడు హీరో తలపై కొట్టాడు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే యాక్చువల్ గా నేను ఇతన్ని వదిలేశాను, ఇక నిన్ను డిస్టర్బ్ చేయని అని వచ్చేశాను. అయినా కూడా ఇతడు నాపై కేరింగ్ చూపిస్తున్నాడే, నా కోసం ఎంతకైనా తెగించాడే అని ఆమెకు ఇంకా బాగా నచ్చాడు. మున్నాతో కలిసి అక్కడ ఉన్న వారందరినీ కొట్టాడు హీరో. వాస్తవంగా పల్లవి వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడనేది చూపిస్తున్నారు. ఈ గురువునే పల్లవి వాళ్ళ నాన్నను ఫ్యాక్టరీకి పిలిచాడు. అక్కడ చూస్తే పల్లవి వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఈ గురు ఆమె ఇద్దరు కలిసి పల్లవి వాళ్ళ నాన్నను చంపేశారు. అదంతా కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. మరుసటి రోజు గురువు దగ్గరికి పోలీసులు వచ్చి పల్లవిని చంపేశారు అని చెప్పగానే అతడు చాలా సంతోషపడుతున్నాడు. ఇక ఆస్తంతా నాకు వస్తుంది అనుకుంటున్నాడు. కానీ అప్పుడే అక్కడికి హీరో హీరోయిన్ నడుచుకుంటూ వస్తున్నారు. పల్లవిని చూసి గురు షాక్ అయ్యాడు. ఇప్పుడు నిన్న రాత్రి ఫ్యాక్టరీలో ఏం జరిగిందనేది చూపిస్తున్నారు. హీరో ఫ్యాక్టరీకి వచ్చి అందరిని కొట్టాడు. అప్పుడు ఒక అనుచరుడు హీరో తలపై కొట్టాడు. అప్పుడు హీరో మైకంలో పడ్డాడు. కానీ మున్నా వచ్చి వీరిద్దరిని కాపాడాడు. అప్పుడే పోలీసులు ఈ ఫ్యాక్టరీకి వచ్చి అంతా చూశారు. ఈ పోలీసు గురువు యొక్క మనిషి కదా, కానీ ఆ రాత్రే ఈమె ఏం చేసిందంటే పోలీసులకు లెక్కలేనంత డబ్బు ఇచ్చింది. ఇక తన మనుషులుగా మార్చుకుంది. యాక్చువల్ గా ఇదంతా చేసింది తన చిన్నాన్నే అనే విషయం పల్లవికి తెలిసింది. ఇక మరుసటి రోజు అనూహ్యంగా వచ్చి వాళ్ళ చిన్నాన్నను అరెస్ట్ చేయించింది. ఇక ఆస్తులు ఇల్లు అని అన్ని ఈమె కంట్రోల్లోకి వచ్చాయి. ఇంతకు ముందు హీరోను వదిలేద్దాం, అతని భార్యతోనే ఉండేలా చేద్దాంలే అనుకుంది. కానీ హీరో తిరిగి వచ్చి ఈమెను కాపాడాడు కదా, ఇప్పుడు అతన్ని దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు. హీరో నాతోనే ఉండాలి, అతన్ని ఎక్కడికి పంపించను అని నిర్ణయించుకుంది. అప్పుడే ఇంకో ట్విస్ట్ చూపించారు. యాక్చువల్ గా హీరోను అతని భార్య పంపించింది కదా పల్లవిని కాపాడమని. అలా పంపించేటప్పుడు ఒక ప్లాన్ చెప్పి పంపించింది. ఇప్పుడు వెళ్లి పల్లవిని కాపాడండి, ఆమె మీరే కావాలని మళ్ళీ చెప్తుంది. అప్పుడు ఆమె రూట్ లోనే మీరు వెళ్ళండి. 6 నెలలు మనం విడివిడిగా ఉందాం, డివోర్స్ కూడా తీసుకుందాం. అంతేకాదు నేను గర్భాన్ని తీసేసుకున్నా అని కూడా చెప్పండి. 6 నెలల తర్వాత నేను ఈ ఊరును వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఆ తర్వాత నేను ఉన్న ఊరికి మీరు రండి, ఇక మనం అప్పుడు కొత్త జీవితం ప్రారంభిద్దామని చెప్పింది. దానికి హీరో ఒప్పుకుని ఆ తర్వాతే పల్లవిని కాపాడాడు. ఇప్పుడు పల్లవి యొక్క ఇంట్లో హీరో ఒక బొమ్మలాగే ఉంటున్నాడు. పల్లవి హీరో దగ్గరికి వస్తోంది, తనకు నచ్చినట్లు చేయి వేస్తోంది, ప్రేమగా మాట్లాడుతోంది. అప్పుడు హీరో కూడా నటిస్తున్నాడు. కొన్నాళ్ళ అయిన తర్వాత హీరో మనసు మార్చుకున్నట్లు ఆమెను లవ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ డివోర్స్ పేపర్ లో నేను సైన్ చేశాను, నా భార్య కూడా చేసింది అని చూపించాడు. నా భార్య గర్భస్రావం కూడా చేసుకుందని చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత పల్లవి చాలా సంతోషపడింది. ఇక త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాం అంటోంది. 6 నెలల పాటు అతడు మనసు చంపుకుని పల్లవితో ఉంటున్నాడు. సీన్ కట్ చేసి పల్లవి వాళ్ళ అమ్మను చూపించారు. అప్పుడు ఆమె దగ్గరికి కౌన్సిలర్ వచ్చి బెదిరిస్తున్నాడు. ఒక వీడియో చూపించి దీన్ని పల్లవికి పంపిస్తా అంటున్నాడు. అది ఏం వీడియో అని చూపించడానికి ముందే పల్లవి మొబైల్ కు ఇంకో వీడియో వచ్చింది.
యాక్చువల్ గా హీరో తన భార్యతో కలిసి ప్లాన్ వేసుకున్నాడు కదా, ఆ ప్లాన్ అంతా ఇప్పుడు ఈమెకు తెలిసిపోయింది. పల్లవితో నా భార్యకు నేను దూరంగా ఉంటున్నాను, విడాకులు తీసుకున్నాను అని చెప్పాడు కదా, కానీ ఒక వీకెండ్ తన భార్యను వెళ్లి కలిశాడు. అదంతా ఎవరో వీడియో తీసి పల్లవి ఫోన్ కు పంపించారు. ఆ వీడియో చూసిన తర్వాత పల్లవి సలసల కాగిపోతోంది. హీరో యొక్క భార్యను ఒక డాక్టర్ చూస్తుంది కదా, ఆమెకి పల్లవి ఫోన్ చేసి మాట్లాడింది. ఆమె ఇంకా గర్భం తీయించుకోలేదు అని ఆ డాక్టర్ కూడా నిజం చెప్పింది. నాతో ఇతడు ఏదో నాటకం ఆడుతున్నాడు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని పల్లవి అనుకుంది. నాతోనే నటిస్తావా? అయితే నీ భార్య ఆ ఊరిని వదిలి వెళ్లే లోపు చంపి పడేస్తే పోరా అనుకుంది. ఆమెను చంపడం కోసం తన మనుషులను పంపించింది. ఇదంతా తెలియని హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నాడు. కానీ ఆమె నువ్వు నాతో అస్సలు అబద్ధం చెప్పవని అనుకున్నా, కానీ నాతోనే అబద్ధాలు చెప్తున్నావా అంది. అప్పుడు హీరోకు ఈమె ఏదో చేయబోతోంది అని అర్థమైంది. వెంటనే తన బైక్ తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడే సినిమా స్టార్టింగ్ లో జరిగిన సీన్ చూపిస్తున్నారు. హీరో యొక్క భార్య కారులో వెళ్తుంటే ఆ కారును ఢీ కొట్టాలని పల్లవి చెప్పింది. హీరో కాపాడడానికి ముందే ఒక లారీతో ఆ కారును ఢీ కొట్టించింది. అప్పుడు హీరో యొక్క భార్య అన్కాన్షియస్ అయింది. ఆ తర్వాతే హీరో తన భార్యను హాస్పిటల్లో చేర్పించాడు. నేను ఇంత ప్లాన్ వేసినా కూడా నా భార్యతో కలిసి జీవించలేకపోతున్నానే అని బాధపడుతుంటాడు. హీరో యొక్క పరిస్థితి చూసి జాలిపడి ఆ ఊరి కౌన్సిలర్ హీరోకు ఒక వీడియో పంపించాడు. యాక్చువల్ గా పల్లవి వాళ్ళ నాన్నను చిన్నాన్న, పల్లవి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి చంపారు కదా, ఆ వీడియోనే పంపించాడు. ఇప్పుడు హీరో ఈ వీడియోను పల్లవి యొక్క మొబైల్ కు పంపించాడు. ఆ వీడియోను చూసిన తర్వాత పల్లవి చాలా ఫీల్ అయింది. మా అమ్మనే మా నాన్న యొక్క చావుకు కారణమా అని గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇప్పుడు హీరోయిన్ ఒక బిల్డింగ్ టాప్ పైకి వెళ్లి నిలబడింది. అక్కడికి హీరో కూడా వచ్చాడు. పల్లవి, ఎందుకు నా భార్యను లారీతో ఢీ కొట్టించావు? ఇప్పుడు తను సీరియస్ గా ఉంది, బతికేలా లేదని డాక్టర్లు చెప్పారు. ఇదంతా కూడా నాపై ఉన్న ప్రేమతోనే చేశావా అన్నాడు. అప్పుడు ఆమె, అవును, నీ కోసం నేను ఎంతకైనా తెగిస్తా అంది. అప్పుడు అతడు, పల్లవి, మన ఇద్దరం ఈ ప్రపంచంలో కలిసి బతకలేము. నేను పంపిన వీడియో చూసావు కదా, మీ అమ్మ మీ నాన్నను చంపింది. ఈ నిజం తెలిసాక మీ అమ్మను క్షమించి నువ్వు ఈ జీవితం జీవించగలవా? ఇంకోవైపు నా భార్య సీరియస్ గా ఉంది, తను చనిపోబోతోంది. ఆమె చనిపోయిన తర్వాత నేను బతికుంటానా? ఆ తర్వాత మనం ప్రేమించుకున్నా కూడా ఈ లోకం మనల్ని చాలా హీనంగా చూస్తుంది. ఇక ఏమీ ఆలోచించొద్దు, మన ఇద్దరం ఇక్కడ నుంచి దూకి చనిపోదాం అంటున్నాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించింది. నీతో కలిసి నేను బతకలేకపోయాను, కనీసం చావులోనైనా మన ఇద్దరం కలిసి ఉందాం అంటోంది. ఇక ఇద్దరు చేతులు పట్టుకున్నారు. టాప్ లో ఎడ్జుకు వచ్చారు. హీరోయిన్ దూకింది, కానీ హీరో మాత్రం ఆమె చేయిని వదిలాడు. యాక్చువల్ గా ఇదంతా హీరో యొక్క ప్లానే. ఈమెను పాపం అన్నది చాలు, ఈమె కోసం భయపడి పారిపోయింది చాలు. ఇంతగా నన్ను టార్చర్ చేసిన ఈ అమ్మాయి ప్రాణాలతో ఉండే కంటే చావడమే మేలని అనుకున్నాడు. ఆమెను మోసం చేసి దూకేలా చేశాడు. ఇతను మాత్రం దూకలేదు. పల్లవి కిందకు దూకేటప్పుడు అతన్నే చూస్తోంది. ఆమె కింద పడుతుంటే హీరో నవ్వుకుంటూ ఆమెనే చూస్తున్నాడు. నీలాంటి వాళ్లకు ఇలాగే జరగాలి. నా భార్య ఇంకా హాస్పిటల్లోనే ఉంది, ఆమెను ఎలాగైనా చేసి కాపాడి ఇకపై ఆమెతోనే కలిసి ఉంటాను, గుడ్ బై అని చెప్పాడు. ఇంతటితో ఈ సినిమా ముగిసింది. యాక్చువల్ గా ఇది బెంగాలీ టీవీ సిరీస్. ఈ సిరీస్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.